శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది వెంకటేష్ గారు రీసెంట్గా ఒక వీడియో పెట్టారు. అది నెక్స్ట్ టైం ఇప్పుడు వచ్చేసి త్రివిక్రమ్ గారితో సినిమా ఉంటుంది, దాని తర్వాత గోపిచంద్ మల్నేని, దాని తర్వాత దృశ్యం సినిమా వస్తుంది. దాంతో పాటు అనిల్ రావుపూడి గారు తీస్తున్న సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ ఉంటుంది. దాని తర్వాత బాలకృష్ణ గారితో ఒక సినిమా కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. బాలకృష్ణ గారితో పాటు నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని చెప్పగానే చాలామంది ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సో ఎవరి డైరెక్షన్లో రావచ్చు, ప్రొడ్యూసర్ ఎవరు? యాక్చువల్లీ జైలర్ మూవీ తర్వాత చాలామందికి వచ్చిన మంచి ఐడియా ఇది చెప్పాలి అంటే. సీనియర్ నటులందరూ కనీసం వీళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లో వీళ్ళు నటిస్తూ ఉంటే చాలా హాయిగా ఉంది. ఓకే. బాలీవుడ్ ఇప్పుడు మన యష్ రాజ్ యూనివర్స్ ఏదైతే ఉందో దాంట్లో మీకు జవాన్, పఠాన్ ఇవన్నీ వస్తున్నాయి కదా, వార్ 2 సీనియర్ హీరోలే అఫ్ కోర్స్, బట్ అదో కాంబినేషన్. ధూమ్ అదో కాంబినేషన్. సో అట్లా పెద్ద పెద్ద హీరోలు అందరూ కలిసి వాళ్ళు వీళ్ళు అలా స్క్రీన్ షేర్ చేసుకుంటే నిజంగా చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో వెంకటేష్ క్యామియో, అనిల్ రావిపూడి సినిమాలో ఏదో పాత ఇన్స్పెక్టర్ లాగా ఆయన్ని ఏదో ఒక కేసులో పట్టుకునేలాగా ఒక చిన్న క్యామియో అనమాట. కొంచెం కామెడీతోనే ఉంటుంది. దాని తర్వాత అనిల్ రావిపూడితో ఫుల్ లెంత్ మూవీ కూడా ఉంది. నెక్స్ట్ చిరంజీవి గారిది అనిల్ రావిపూడి సినిమా కూడా ఉంది. అండ్ బాలయ్యతో కూడా అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలి. మేబీ ఒకవేళ అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేస్తే దాంట్లో వెంకీ ప్లేస్ బాలయ్య ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. చాలా హాయిగా సరదాగా వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు బాలయ్యకు ఉన్న క్రేజ్ చూస్తే ఆఫ్టర్ లాంగ్ టైం ఈ కోంబోలు నెక్స్ట్ కూలీ సినిమా ఉంది కదా ఇప్పుడు, దాని కోంబో చూడు, అసలు అది మర్చిపోయి మాట్లాడుకోవాలి. దాంట్లో అటు నాగార్జున గారు, అమీర్ ఖాన్, ఉపేంద్ర, ఇంకా ఏం కావాలి అంతకు మించి చెప్పు. 4 పిల్లర్లు మెయిన్ కదా. అట్లా అంటే ఒక్కొక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఆల్రెడీ, అటు అమీర్ ఖాన్, అటు నాగార్జున, బాబాయ్ భలే పెట్టుకున్నాడు అసలు కాంబినేషన్స్. అటు ఉపేంద్ర, మార్కెట్ పరంగా కూడా చూసుకుంటే బాగానే ఉంటుంది, సూపర్ మార్కెట్. అందుకే జైలర్లో కూడా ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. అటు శివన్న, ఇటు ఈయన. మొన్న మోహన్ బాబు గారు శివన్నతో అడిగాడు, నీ సినిమాలో నేను ఒక విలన్ క్యారెక్టర్ చేస్తా అని. అది కూడా అదిరిపోయే కాంబినేషన్. సో ఇట్లా సీనియర్ హీరోలు అందరూ కూడా ఒకరికొకరు ఇట్లా స్క్రీన్స్ షేర్ చేసుకుంటుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఇంతకు ముందు చేశారు కామెడీ ప్రయోగాలు, లైక్ హనుమాన్ జంక్షన్, తిరుమల తిరుపతి వెంకటేశ, లేకపోతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, సందడి. ఆ కామెడీ టైప్ సినిమాలలో అప్పటికి అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఫ్యామిలీ స్టార్స్ లాగా, అంటే టైప్ 2 హీరోస్ టైప్ ఉంటే వీళ్ళందరినీ పెట్టి సినిమాలు తీశారు. ఇప్పుడు ఇట్లా స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళందరినీ పెట్టుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ చిన్న హీరోలు చేస్తూనే ఉన్నారు కాంబినేషన్స్. ఇట్లా ఇప్పుడు RRR లాగా, లేకపోతే ఇట్లా వీళ్ళు కాంబినేషన్స్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయకూడదు అనేది ఒకటి వచ్చింది. నిజంగా బాగుంది. అండ్ చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చే అనిల్ రావిపూడి సినిమా కానీ కూలీ నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ జైలర్ నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఇట్లా చూసుకుంటూ పోతే నెక్స్ట్ ఇప్పుడు కన్నడ నుంచి వాళ్ళు ఉపేంద్రాలు, కిచ్చా సుదీప్లు, శివన్న మీద తీసే సినిమాల్లో వీళ్ళు ఉంటారు. అటు మోహన్ లాల్ తీసే సినిమాల్లోనూ మళ్ళీ వీళ్ళు ఉంటారు. మళ్ళీ మమ్ముట్టి గారి సినిమాలోనూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ నిజంగా చాలా బాగుంది. అండ్ అమీర్ ఖాన్ది క్యామియో ప్రెజెన్స్ యాక్చువల్గా కూలీలో చిన్న క్యారెక్టర్, జస్ట్ అట్లా కాసేపు. మిగతా వాళ్ళవన్నీ బాగానే ఉంటాయి రోల్స్. సో ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోయేది కూలీ. సో ఈ రకంగా చూసుకుంటే మల్టీ స్టారర్స్ అనేవి సీనియర్లు మళ్ళీ ఇప్పుడు చేస్తుంటే చూడడానికి నిజంగా ఆడియన్స్కి అదొక ఆనందం. అప్పట్లో సీనియర్ అంటే మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు ఇద్దరు చేశారు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ కలిసి ఎట్లా పనిచేశారో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ అలా చేస్తుంటే సంతోషంగా ఉంది. అందరికీ ఇండిపెండెంట్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫ్యాన్ వార్స్ ఉండవు. మా హీరో ఉండవు, అందరు కలిసిపోతారు. ఒకప్పుడు సినీ అభిమానులే ఉండేవాళ్ళు, తర్వాత ఎవరికి వాళ్ళకి సొంత అభిమానులు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అందరు కలిసి మళ్ళీ సినిమా కూడా బతుకుతుంది. సినిమాలు బతుకుతాయి, సినిమాలు చూస్తారు. మళ్ళీ థియేటర్లకి జనాలని తీసుకొచ్చే ప్రయత్నం ఇది. అంటే ఇప్పుడు థియేటర్స్ అన్ని ఏడు మొహం వేసుకొని ఉన్నాయి. నిజంగా ఇలాంటి కాంబినేషన్స్ అట్లా సెట్ అవుతా ఉంటే మళ్ళీ కుప్పలు తెప్పలుగా వస్తారు థియేటర్స్కి. మళ్ళీ పైరసీ కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు.
అరే మా హీరో చేస్తుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దు కావద్దు అని చెప్పేసి కోరుకుంటారు. అండ్ ప్రయత్నంలో నేను ఇంకోటి మర్చిపోయా, కల్కి. ఉమ్, అటు కమల్ హాసన్, అటు అమితాబ్ బచ్చన్, అవును. అట్లా అదో కాంబినేషన్. అవును. సో వాట్ ఎవర్ ఈ టైప్ ఆఫ్ పాన్ ఇండియా కాంబినేషన్స్ సెట్ అయితేనే జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు మరి వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు రావచ్చు అనుకోవచ్చు, అంటే ఇంత బిజీ ఉన్నది కదా. ఉంటదిలే, ఇంకెంతగానో ఒక 3-4 ఇయర్స్ అయితే టైం ఖచ్చితంగా వస్తుందా? పడుద్ది. అప్పటి వరకు ఎదురు చూపులు తప్పవు. థ్యాంక్ యూ.